అనేటటువంటి అలా దగ్గర ఉంటుంది, ప్రసిద్ధమైనటువంటి ప్లేసే. ఆ యొక్క ఆశ్రమం రూమ్ వెళ్ళి కిటికీలో చూస్తే హిమాలయాల్లో ఒక మంచి పర్వతాలు కనిపిస్తాయి అన్నమాట. అంత మంచి ప్రదేశము. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పొద్దున 7 గంటలకి ఆరంభం అవ్వాల్సినటువంటి సత్సంగము 10-11 గంటలు అవుతుంది ఆరంభం అవ్వడానికి. ఎందుకంటే మంచు 7, 8, 9 గంటల వరకు మనలా ఉండదు. సో కొన్ని ఇది వింటర్ సీజన్ లోపల, చలికాలాల లోపల 10-11 అయితే కానీ బయటికి రాని పరిస్థితి, సాయంత్రం 5 అయితే చీకటి వచ్చిన పరిస్థితి. అలాంటి ప్రదేశం లోపల ఆశ్రమం వెలుస్తుంది. ఆ వెలిసేటటువంటి క్రమం లోపల ఏం జరిగిందంటే బలమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి ఆశ్రమం లోపల. ఏ కట్టడం నిలవడం లేదనమాట. ముందు కూడా ఎవరైనా వినుంటారు ఈ యొక్క విషయాన్ని, కూడా వినని వారి కోసం. ఏ యొక్క కట్టడం నిలవడం లేదు, బలమైన గాలులు ఏమవ్వాలో అర్థమవ్వడం లేదు. ఇది ఆశ్రమం కట్టేటటువంటి ఆరంభ సమయం లోపల జరిగిందనమాట. పూజ్య స్వామి చిన్మయానంద గారు ఇంకా ఫోటోలో ఉన్నారు, వారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఇది సంఘటన అనమాట. అయితే గురువు గారు బాగా ఆలోచించారు. అందరూ మెంబర్స్ అందరూ చెప్తున్నారు, గురువు గారు ఇలా మేము చేస్తూ ఉంటే అవడంలో ఏం చేద్దాం, కన్స్ట్రక్షన్ ఆగట్లేదు, గాలి ఏం చేయాలి అని అడిగినప్పుడు వాయుదేవుడు మనకి ఇబ్బంది పెడుతున్నాడు, అంతే కదా, వాయుపుత్రుని పెడదాము, వాయుదేవుడు సహకరిస్తున్నాడంట. వాయుపుత్రుడు హనుమంతుడు, పెద్ద స్టాచ్యూ అనమాట హనుమంతుల వారు. మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు, కూర్చొని ఉంటారనమాట స్వామివారు. హనుమంతుల వారు కూర్చున్నటువంటి స్టాచ్యూ అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, మనసుకి హత్తుకునేటటువంటి ఉంటుంది. ఆ హనుమంతుల వారి యొక్క విగ్రహం ఎప్పుడైతే స్థాపన జరిగిందో వాయువు ఆటోమేటిక్ తగ్గిపోయిందంట. కట్టడా వెలిశాయి. ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం వెలసింది హిమాలయాల్లో. అది మహిమ అన్నమాట. సో మహాత్ములు ఒకసారి వారి నమ్మకం కావచ్చు, మహాత్ముల యొక్క ప్రార్థన ఎంత ఫాస్ట్గా ఆ స్వామివారు అనుగ్రహిస్తారనేటటువంటి దానికి ఒకనొక నిదర్శనం ఇది. ఆ యొక్క హనుమంతుల వారి విగ్రహాన్ని నిలుపడం ఆ యొక్క ఆశ్రమం లోపల. రెండవ ఉదాహరణ, ఇప్పుడున్నటువంటి పూజ్య స్వామి స్వరూపానంద గారు చిన్మయ మిషన్ యొక్క ప్రపంచవ్యాప్తి అధ్యక్షులు. వారి ఒకనొక సమయం లోపల హెల్త్ ఎంత బాగా అయిపోయింది, మనం చాలాసార్లు బాధపడుతున్నాం, హెల్త్ బాగుండట్లేదని బాధపడుతూ ఉంటాం. లేవనటువంటి పరిస్థితి ఏర్పడింది, నడుముల దగ్గర చాలా పట్టుకుపోయిందంట. సో బెడ్ పైన కూర్చున్నారు, వర్క్ చేసే చాలా ఉందంట ఆయనకి ఆ టైం లోపల, యువకులుగా ఉన్నప్పుడే. సో వర్క్ అవ్వడం లేదనమాట. డెడ్ లైన్ అంటే ఏ టైంలో అయితే పూర్తి చేయాలో ఆ డేట్ దగ్గరికి వస్తూ ఉంది, వర్క్ అవ్వడం లేదు. బెడ్ పైన కూర్చున్నారు, నడవడానికి కూడా రావడం లేదు. సో ఒక రాత్రి ఇంకా రేపు వర్క్ సబ్మిట్ చేయాలి, ఇంకా రేపటి వరకు అయిపోవాలనేటటువంటి రాత్రి లోపల ఆరోగ్యం సహకరించట్లేదని బాగా బాధపడుతూ ప్రార్థిస్తున్నారట. ఏదో వెలుగులాగా ఆయనలో ప్రసరించిందంట. ఆటోమేటిక్గా ఆరోగ్యం ఆ టైం లోపల కుదుటపడి అని వర్క్ చేయడం ఆరంభించారంట. రాత్రి మొత్తం పూర్తి చేశారు స్వామివారి అనుగ్రహం. అలా ఇక్కడ మనకు ఉంటుంది కదా, ఏ ఒక్క రోగమైనా సరే స్వామివారి అనుగ్రహం ఉంటే, భూత పిశాచాలైనా సరే, ఆరోగ్య కారణాలైనా సరే తగ్గించేటువంటి శక్తి ఈ యొక్క హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటిది మహాత్మ్యము. అందుకే స్వరూపానంద గారు హనుమాన్ చాలీసా యొక్క జ్ఞానయజ్ఞాలు అంటాం. మనం ఫిబ్రవరి లోపల చేసుకున్న హనుమాన్ చాలీసా జ్ఞానయజ్ఞము ఒకటి చేసుకున్నాం ఆదం లోపల. అంతకుముందు జరిగిందో లేదో నాకు తెలియదు. పూజ్య స్వామి స్వరూపానంద గారు 108 జ్ఞానయజ్ఞాలు చేశారు ఓన్లీ హనుమాన్ చాలీసా పైన. ప్రపంచవ్యాప్తంగా 108. దుబాయ్ లాంటి ప్రదేశాల్లో చేస్తే వేల మంది కూర్చుంటారు హనుమాన్ చాలీసా. ఆ దుబాయ్ లాంటి ప్రదేశాల లోపల అంత మహాత్మ్యం కలిగినటువంటి హనుమాన్ చాలీసా. అయితే రామచరిత మానస్ ప్రారంభం లోపల ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకున్నాము. భారతీయుల్ని వేరే ప్రదేశాలకి బానిసలుగా తీసుకెళ్ళేటువంటి సమయం జరిగింది. ఒక 400 సంవత్సరాలు 300 సంవత్సరాల ముందు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు, బ్రిటన్ వాళ్ళు వచ్చినప్పుడు హిస్టరీలో ఉంటుంది. మన దేశం వాళ్ళని వెస్ట్ ఇండీస్ లాంటి ప్రదేశాలకి తీసుకెళ్లారనమాట. ఆ పూర్వీకులు భారతీయులు, వాళ్ళేమో వెస్ట్ ఇండీస్ లాంటి దూరం ఉండడం అనమాట. ఏముంది వాళ్ళ దగ్గర, ఏం తీసుకెళ్లారు అండ్ ఎస్పెషల్ నార్త్ ఇండియన్స్, ఎందుకంటే ఆక్రమణలు ఎక్కువ నార్త్ ఇండియాలో జరిగాయి, ఉత్తర భారతంలో జరిగాయి అనమాట. ఏం తీసుకెళ్లారంటే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళతో పాటు తులసి రామాయణం, హనుమాన్ చాలీసా ఉండిందంట. సో వాళ్ళు తెలియకుండానే ఆ యొక్క దేశాల్లో ఉండి ప్రారంభం చేస్తూ ఉన్నారట. అర్థం తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఇంత గొప్ప సంపద భారతీయుల నుంచి మన పూర్వీకులం కాబట్టి మన దగ్గరికి వచ్చింది, ఇదే మనల్ని కాపాడుతూ ఉంది, మన యొక్క సంప్రదాయాలు కావచ్చు, మన యొక్క విలువల్ని కావచ్చు, మన జీవనాన్ని ఇదే కాపాడుతున్నటువంటి విషయం వాళ్ళకి అర్థమై ఎంతో సంతోషించారన్నమాట. ఆ విధంగా ఈ తులసి రామాయణం, హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఎస్పెషల్లీ హనుమాన్ చాలీసా ఇంకా చెప్పనటువంటిది హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. స్వామివారి అనుగ్రహం యొక్క హనుమాన్ చాలీసాలో ఉంది అని చెప్తారు. ఏ విధంగా అయితే భాగవతంలో కృష్ణుడు ఉంటాడంటారు, రామాయణంలో శ్రీరాముడు ఉంటారంటారు, హనుమాన్ చాలీసాలో ఆంజనేయ స్వామివారు ఉంటారు.
మీరు ఎక్కడైనా వినున్నారో లేదో నాకు తెలియదు. కొంతకాలం హనుమాన్ చాలీస పారాయణం మండలం దీక్ష అని ఉంటుంది, 40 రోజులు కానీ 41 రోజులు 40 రోజులు 108 రోజులు చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న వారి లోపల ఒక పూనకం రావడం అనేటటువంటి జరుగుతుంటుంది అనమాట. నేను చాలాసార్లు విన్నాను. కొందరికైతే ఆలయం లోపల దర్శనం కలిగినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారనమాట. ఆ సమయంలో ఆ వ్యక్తి కంట్రోల్ ఉండదు ఇంకా, అంటే అది మళ్ళీ తగ్గాలి అనే స్వామివారి అనుగ్రహమే కావాలన్నమాట. ఒక్కసారి అంటే ఈ ఒక్కొక్క రకం భయాన్ని గొలిపేటటువంటిది ఉంటుంది ఆ సంఘటన. ఒకసారి తగ్గిన తర్వాత, శాంతి అయిన తర్వాత వచ్చేటటువంటి అనుగ్రహం చాలా గొప్పది. జీవితాంతం స్వామివారు దగ్గర ఉంటారన్నమాట. ఒక్కసారి అనుగ్రహం కలిగిందంటే జీవితాంతం మనతో పాటు ఉండేటటువంటి అవకాశము, అంటే ఎప్పుడు ఎలాంటి సమయం లోపల అయినా సరే. ఇప్పుడు ఒక ప్రశ్న వేసి మళ్ళీ పారాయణంకి వెళ్దాము. ఆలయానికి